మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నెక్స్ట్ వెళ్ళారండి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక అంటే మరి తర్వాత చాలా ఆపరేషన్ జరిగాయి కదా? చాలా జరిగినాయి, చాలా జరిగింది. ఎక్కడ మరి వెంటనే వెళ్ళాను, నన్ను పంపించారు వెంటనే. ఎక్కడికి? అడవుల్లోకి పంపించారు నన్ను, నక్సలైట్ లాగా పంపించారు. నక్సలైట్ లాగా 2.5 months చేశాను నేను. అంటే మీరు అన్నలు అవతారం కూడా ఎత్తారా? అన్నలో రాజన్నగా వెళ్ళిపోయాను లోపల. ఎక్కడ? అడవులు ఈస్ట్ కూడా ఏజెన్సీలోకి వెళ్ళిపోయాను. ఒక టీంని తీసుకుని 11 మంది టీంని తీసుకుని వెళ్ళిపోయాను అడవులకి. ఎందుకు? అక్కడ నేను ఈ సిస్టమ్ చూసిన తర్వాత అనుకున్నాను, నేను నక్సలైట్లకి ఏ విధంగా పబ్లిక్ సపోర్ట్ చేస్తున్నారనే మా టాపిక్ మీద డిటి నాయక్ సార్ తోటి మాట్లాడితే ఆయన ప్లాన్ చేశారు. సో ఆ ఎపిసోడ్లు ఏంటంటే మనము వాళ్ళని అనవసరంగా వదిలిపెట్టాం మనం అనే బాధ ఉంది కదా అని. సో అది ఆయన అప్రూవల్ తీసుకొని మమ్మల్ని పిలిపించాడు, కమాండ్ అనుషి కమాండ్ పంపించిందని. సో నేను వెళ్ళాను, వెళ్ళి అది 11 మందిని తీసుకుని వెళ్ళాను. అందరం గడ్డాలు పెంచేసాం అప్పటికే. అన్నీ ఇక గడ్డాలు పెంచి మామూలుగా గ్రీన్ డ్రెస్, రెడ్ స్టార్ విత్ గ్రీన్ క్యాప్ మీద రెడ్ స్టార్, అంత గ్రీన్ డ్రెస్ ఇంత సేమ్. వెపన్స్ మామూలు వెపన్స్ తీసుకెళ్ళాం, AK-47 ఇన్నేం లేకుండా. సో మామూలు పాత వెపన్లు ఉంటాయి కదా, అవి తీసుకుని వెళ్ళాం. కానీ పిస్టల్స్ లోపల పెట్టుకున్నాం. సో ఒక్కొక్కళ్ళు 2 పిస్టల్స్, 4 మ్యాగజైన్లు, ఫుల్ ఎక్విప్డ్ 100 రౌండ్స్ వేసుకొని. సో రైస్ బ్యాగ్స్, ఎవరు రైస్ వాళ్ళే మోసుకొని, మా రైస్ మేము మోసుకొని అడవుల్లో తిరిగాను నేను. అక్కడే వండుకోవటం, ఆడనే తినటం, ఆడనే పండుకోవటం. మరి మీకు గ్రామస్తులు గుర్తుపట్టలేదు? గ్రామస్తులు కూడా చాలా గౌరవించేవాళ్ళు. మాకు అన్న రెండన్న అని చెప్పి అన్నం పెట్టేవాళ్ళు, మాకు గంజి పోసేవాళ్ళు, చాలా చేశారు అట్లా. అంటే మమ్మల్ని వాళ్ళు రియలైజ్ అయ్యారు సిస్టాన్ని, మా వెపన్స్, మా మూమెంట్లు. అన్న అక్క బాగున్నారు అక్క అని చెప్పి అడిగేవడం ఆయన్ని. అంటే మీకు వాళ్ళు ఎప్పుడు ఒరిజినల్ వాళ్ళని ఎదురుపడలేదు? ఎప్పుడు వాళ్ళే ఎదురు పెడితే ఇంకా ఆటోమేటిక్గా మీరు వెళ్ళి ఏం చేశారు అక్కడ? దానికోసం వెళ్ళాము, ఎదురు పడతారు ఆ టీంకి దొరుకుతుందని. కానీ ఆ టీం ఎవాక్యుయేట్ చేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. కొంతమంది ఏమో పబ్లిక్లో కలిసిపోయారు, కొంతమంది అసలు మెయిన్ బ్యాచ్ వెళ్ళిపోయింది అక్కడికి. సో అట్లా 2.5 months తిరిగాం అడవుల్లోనే. ఎన్నో కొన్ని, ఒకసారి స్నేక్ మీద పండుకున్నాను. అంటే అడవుల్లో రకరకాల ఎక్స్పీరియన్స్. మీరు వెళ్ళారు కానీ వాళ్ళు మీకు తగలలేదు. తగిలితే ఆటోమేటిక్గా అటాక్ చేసేస్తాం. వాళ్ళకి షూటింగ్ చేత కదా, అది పెద్ద మనం అనుకుంటాం వెపన్స్, కానీ మనం షూటర్స్ కదా మనం. అది మనకి ఎందుకంటే అటు కంటిన్యూటీ చెయ్యం మనం. అది ఏజెన్సీలు కొండలకు తిరగాలంటే మాతో పాటు ఒక ఎస్ఐ వచ్చి, సార్ నన్ను చంపేయడానికి తెచ్చారు సార్ అన్నాడు లాస్ట్కి వాడు. అని నేను వెళ్తున్నాను కదా నువ్వు ఎందుకు రావు అని అంటాను. సార్ నాకు అయిపోయింది సార్ మోకాళ్ళు పెట్టేసి. సో ఇట్లాంటి ఫీలింగ్స్ తోటి చాలామంది ఉంటారు. ఎందుకంటే అది రెగ్యులర్గా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే రాంగ్ సెలెక్షన్ జరుగుతుంది ఒక్కోసారి. ఇప్పుడు విఐపి సెక్యూరిటీ ఉందనుకోండి, విఐపి సెక్యూరిటీలో ఎంతమంది ట్రైన్డ్ కనుక్కోండి, ఎన్ఎస్జి ట్రైన్డ్. ఎన్ఎస్జి ట్రైన్ అనేది మనం అదేదో పెద్ద ఇది అనుకోకూడదు, కానీ ఆ ట్రైనింగ్ చేస్తే కొన్ని యాటిట్యూడ్స్ మారుతాయి మనిషికి. అది చేయరు, అది మన వాళ్ళు. మన గ్రౌండ్స్ చేస్తారు, గ్రౌండ్ సిస్టమ్ వేరు, గ్రౌండ్స్ ఆపరేషన్స్ వేరు. ఎన్ఎస్జి ఇది ఎక్స్క్లూజివ్లీ విఐపి సెక్యూరిటీ ఉంటుంది, అది సీరియస్ తీసుకోవాలి. అట్లా మనకి ట్రైనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అట్లా ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ పంపించాను నన్ను మార్షల్ ఆర్ట్స్కి. 6 months మార్షల్ ఆర్ట్స్ మంచుకొండలో చేశాను. పర్ డే 8 hours సింపుల్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ అంతే, 8 hours అంతే. నో కన్సన్ట్రేషన్స్, నో ఇది. అట్లా అటువంటి ట్రైనింగ్లు చేసినప్పుడు మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి, మీకు భయం అనేది ఆడొస్తుంది. మరి 2 నెలలు లోపల ఉన్న తర్వాత ఎందుకు మనం బయటకు వచ్చారు? 2 నెలల తర్వాత మూమెంట్స్ లేవు. ఇన్ఫర్మేషన్ ఎస్ఐబి, మన ఎస్ఐబి అంటే అప్పుడు ఎస్ఐబి అని లేదు, అప్పుడు ఇంటెలిజెన్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ అని ఉండేది, ఎస్ఐటి అది ఉండేది సంథింగ్. సో అప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అవుట్ ఆఫ్ ఇదని. తర్వాత అప్పుడు మళ్ళీ డిటి నాయక్ సార్ విత్డ్రా చేసి వదిలేరు. అంటే డిటి నాయక్ గారు మీకు గురువు అంతే. సరే గురువు అసలు యాక్చువల్గా ఎంత వాల్యూ ఇస్తాడంటే అంత ఇస్తారు. డైరెక్ట్గా ఇంకంతే, ఎవరితో మాట్లాడి ఎవరిని మన ఏదైనా డిటి నాయక్ గారు కానీ దొర గారు కానీ ఇన్స్ట్రక్షన్స్ అనేది డైరెక్ట్గా ఇస్తారు, కమ్యూనికేట్ చేయరు, ఫార్వర్డ్ చేయరు. ఆ సిస్టమ్ చాలా గ్రేట్ సిస్టమ్ అది. అందుకు మేము అదే అంటే ఎప్పుడైనా బాస్ అన్న వ్యక్తి కింద వరకు డైరెక్ట్ ఇవ్వడం అనేది డైరెక్ట్ ఎవరు చేస్తారో వాళ్ళకి మాట్లాడాలి. అది మనం శంకర్ రెడ్డి గారు వీళ్ళందరూ డ్రైవర్స్తో కూడా మాట్లాడతారు, కానీ డ్రైవర్స్ ఎంతమంది మాట్లాడతారు అడగండి ఇప్పుడు. యాక్చువల్గా డ్రైవర్ అనేవాడు ఇస్ గ్రేట్ మ్యాన్. విఐపి సెక్యూరిటీలో డ్రైవర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ఫైటర్. వాడే వెపన్ ఏంటంటే కారు, వెహికల్ వెపన్ వాడిది. ఏ విధంగా గుద్దాలి, ఏ విధంగా బ్రేక్ వేయాలి, సిస్టాలన్నీ ఎన్ఎస్జీలు నేర్పిస్తారు. అది ఎన్ఎస్జీ పోతే తెలుస్తుంది, బట్ వీళ్ళకి తెలియదు కదా ఇప్పుడు. అది
అంటే ఆ డ్రైవర్ శిక్షణ ఎలా ఉంటుంది? డ్రైవర్ సిస్టమ్ ఏం లేదు, వాడి వెపన్ అనేది వెహికలే. ఒకవేళ సడన్గా వెహికల్ పెట్టాడు, ఏ వెహికల్ చూసుకొని దాన్ని హిట్ చేసేది కూడా నేర్పిస్తారు. అంబాసిడర్ అనుకోండి, ఇంజిన్ ముందు ఉంటుంది కానీ వెనక హిట్ చేయి, ఇట్లా అనమాట. సో కారు యొక్క స్ట్రెంగ్త్ని బట్టి హిట్ చేసేయాలి, అంతేగాని విఐపీని పోయి ఆపి ఎదురు పోయి తీసుకుని ఆపితే ఇట్స్ ట్రాపింగ్. సో డ్రైవరు స్టెప్ చాలా ఉంటుంది. అచ్చా, ఇప్పుడు ఎదురుగా వెహికల్ వచ్చినప్పుడు ఇంజిన్ వైపు కాకుండా బ్యాక్ సైడ్ కొట్టాలి. ఎందుకండి? అది గుద్దితే ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. అచ్చా, ఇంజిన్ అయితే వెయిట్, ఇంజిన్ గుద్దామనుకోండి మన బండి కూడా దుగ్గు అయిపోద్ది. సో ఇవన్నీ కూడా సెక్యూరిటీలో. ఒకవేళ బ్యాక్ కూడా వెహికల్ పెట్టారనుకోండి, అప్పుడు ఆ బ్యాక్ సైడ్ వెహికల్ పెట్టినప్పుడు మనం సైడ్ అయిపోవటమే. లేకపోతే 90-80 కిలోమీటర్ స్పీడ్లో కూడా టర్నింగ్ నేర్పిస్తారు అక్కడ ఎన్ఎస్జీలో. అది ఎంతమందికి తెలుసు అడగండి మీరు. 80 కిలోమీటర్ స్పీడ్. మీకు ధైర్యం ఉన్నాను, నాకు ఉందే ధైర్యం, నువ్వు చేస్తే ఇద్దరం చేస్తాం కదా, నువ్వు నేను చేస్తాం కదా, కూర్చో అన్న. కూర్చుంటాను నేను అన్న, కూర్చోబెడితే చూసి 90 కిలోమీటర్ స్పీడ్లో ఎంఎస్డన్ని టర్నింగ్ తీసుకున్నాడు. సడన్ బ్రేక్తో టర్నింగ్ తీసుకున్నాడు. అది ఎవరు మనం అంటే తెలిసి తీసుకోవడం అనేది, తెలియక యాక్సిడెంట్లు తీసుకునేది వేరు. బట్ తెలిసి 2-3 సార్లు ఆ ట్రైల్ వేస్తే నాకు ఆశ్చర్యం వేసింది. సో డ్రైవర్ సబ్జెక్ట్ ఎంత ఉందా అని ఎంతమందికి తెలుసండి అది? చాలా, అందులో కూడా చాలా చాలా ఉంటుంది. అంటే అదొక్కటే కాకుండా ఇంకే 2-3 పాయింట్లు చెప్పండి. పాయింట్లు అంటే డ్రైవర్ ఏం చేస్తాడంటే మనకి సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అవుతుంటాడు. వాడు ఎవడు మాట ఎండిక వినకూడదు. ఈపీ సెక్యూరిటీలో ఉన్నవాడు డ్రైవరు వినకూడదు. ఎప్పుడైతే మీరు వారి పర్ఫెక్ట్ ట్రైనింగ్, పర్ఫెక్ట్ కోచింగ్, గైడెన్స్ ఇస్తే సిచ్యువేషన్ బట్టి డైవర్ట్ చేయటమో, టర్నింగ్ తీసుకోవటమో, ఏదైనా సరే వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకుని వెళ్ళిపోవాలి. అంటే వాడు మెయిన్ కోర్స్ ఏంటి? టు సేవ్ ది విఐపీ. ఇది ఇంపార్టెంట్. సో మనం అనుకుంటాం ఓన్లీ కమాండోలు వీళ్ళు అనుకుంటాం మనం. కమాండోలు ఓకే, కానీ కమాండోలతో పాటు ఈ వీడు కూడా ఒక వ్యక్తి ఉంటాడు, ఇంపార్టెంట్ వ్యక్తి. అసలు విఐపీ నడిపించేది వాడు. అది మనకి తెలియాలి. నాకు తెలుసు, ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ఒక ఇన్సిడెంట్ చూశాను. నేను రాజంపేట వస్తున్నాము. రాజంపేటలో ఏం చేస్తుంటారంటే అరటికాయ బోదల్ని కట్ చేసి రోడ్డు మీద వేసేస్తారు. నేను మైసూర్ రెడ్డి ఈజ్ ది హోమ్ మినిస్టర్. సో ఆయనతో వస్తున్నాను. సో ఎస్కాట్లో రామిరెడ్డి అని ఉండేవాడు పాపం, తర్వాత మధ్యలో చనిపోయాడు అతను ఎస్కాట్ 1, నేనేమో వేయిపుతున్నాను. నాకు చూసేసాను. సడన్గా చూస్తుంటే ఎదురుగా ఒక లారీ వస్తూ ఉంది స్పీడ్గా. ఇవన్నీ బోదలన్నీ రోడ్డు మీద వేస్తారు, ఎవరు ప్రివెంట్ చేసి తెలియదు కదా. సో ఆ లారీ మీదకి వచ్చేస్తుంది, వాడికి స్లిప్ అయిపోయింది. ఆ మూమెంట్లో మనము విఐపి కార్లో మా డ్రైవరు వాడికి మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ నేను ఇస్తాను కాబట్టి వాడు వెంటనే రెడీ అవుతున్నాడు. అయ్యే లోపల ఎస్కాట్ 1 తీసుకెళ్ళి మెయిన్ కార్కి అడ్డం పెట్టేశాడండి. అంటే లారీ వస్తే వాడిని కొట్టించుకోవడానికి వాడు అంత టాక్టికల్గా చేసేటప్పటికి హోమ్ మినిస్టర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయాడు, మైసూర్ రెడ్డి గారు కూడా. అట్లా వాళ్ళకి ఎప్పుడైతే మనం ట్రైనింగ్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తామో ఆటోమేటిక్గా చేసేస్తారు. సో గ్రేట్ కదా అది. ఆ స్టెప్ ఎట్లాంటిది చూడండి. ఇది బ్రేక్ వేసి ఎన్ని చేసే లోపల వీడు కారు తీసుకొచ్చి అడ్డం పెట్టేశాడు. అంటే లారీ వచ్చేసి దాని కర్మగాలి లేకపోతే మన కర్మగాలి వచ్చి గుద్దినా కానీ ఎస్కాట్ 1 వెళ్ళిపోద్ది. సో దట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ ది డ్రైవర్. ఆ ఇన్సిడెంట్లో మరి ఆ డ్రైవర్కి మెచ్చుకున్నారా? డ్రైవర్ మెచ్చుకుంటే చాలా చేశాను నేను ఉన్నప్పుడు. ఇక నా దగ్గర కానిస్టేబుల్ హోంగార్డ్ కూడా హ్యాపీగా ఉంటాడు. అంతే. వాడు చనిపోతే వాడికి ఉత్తమ సేవ పథకం ఇప్పించాను నేను. హోమ్ మినిస్టర్ గారు చనిపోయాడు కదా శిఖామణి అన్నాడు. పోలీసులు ఎవరు బతికారు ఎవరు చనిపోయారు అంత సీన్ లేదు సార్, అది ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది, వాడు చేసిన సర్వీస్ మీకు తెలుసు కదా అన్న. ఓకే ఇచ్చాను అన్నాడు. అంతే. చనిపోయిన తర్వాత ఉత్తమ సేవ పథకం వచ్చింది ఆడికి, రామిరెడ్డిని అతనికి. ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్. ఆర్ఎస్ఐకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు వివిపి ఐఎస్డబ్ల్యూకి వెళ్ళారు, ఎన్ఐసి ట్రైనింగ్ తీసుకున్నారు. ట్రైనింగ్ తీసుకొచ్చిన తర్వాత మీకు ఎక్కడ ఎవరు ఇచ్చారండి? ఫస్ట్ ట్రైనింగ్ తీసుకొచ్చినప్పుడు నన్ను ఖాళీగా ఉంచారండి. ఒక 6 months నెంబర్ 1 అని చాలా ఇదిగా ఫీల్ అయ్యాను. ఖాళీగా ఉంచారు. కానీ తర్వాత చూసిన తర్వాత అంటే వాళ్ళకి మైండ్ చేయలేరు కదా కాన్సన్ట్రేషన్. మనకేనో క్రిమినల్స్కి అండ్ అదర్స్కి వ్యాస్ట్ డిఫరెన్స్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్కి. పోలీస్ డిపార్ట్మెంట్ థింక్ చేసి లేదా ప్లాన్ చేసి తీసుకునే సిస్టమ్ తక్కువ ఉంది. ఎందుకంటే ఆఫీసర్స్ దే ఆర్ బిజీ విత్ దట్ దేర్ డ్యూటీస్ అండ్ దే ఆర్ రికమెండెడ్ బై ది అదర్స్, ఫోర్స్డ్ బై ది అదర్స్. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం.
సో బట్ నేనేమి ఇది కాలేదు, బికాజ్ ఐ యూస్ టు డూ, నేను రెగ్యులర్ ప్రాక్టీస్ నేను చేస్తూ ఉంటాను హెల్తీగా ఉండటం కోసం, ఇవన్నీ కూడా నా కాన్సెప్ట్ నాది. సో మీన్వైల్ ఈ డ్యూటీస్ ఎవరో సురానా అనే కంపెనీ ఓనర్ అన్నప్పుడు ఉండేది ఇక్కడ ఇండస్ట్రియలిస్ట్ సురానా ఫేమస్, నాకు తెలియదు అది మర్చిపోయిన పేర్లు. ఆయన చంపుతాం నక్సలైట్లు అప్పుడు ఆ రోజుల్లో అక్కడ వార్నింగ్ ఇచ్చారు, డబ్బులు కూడా పంపించమని ఇస్తే నేను జీప్ డ్రైవర్గా రెడ్ బనీనను కట్టుకొని తలకు గుడ్డ కట్టుకొని వెపన్ తీసుకొని పంపించాను నన్ను శంకర్ రెడ్డి. ఎక్కడ అది? సికింద్రాబాద్ మౌలాలి ఏరియా. సికింద్రాబాద్కి దాటిన తర్వాత క్లబ్ ఉంది కదా వాళ్ళ ఇళ్ళ దగ్గరనే సురానా బిల్డింగ్. ఆపరేషన్ మీకు ఇచ్చారా? నాకు ఇచ్చారు. మీరు మీతో పాటు? నేనని ఇంకొక రామచంద్రరావు అని ఒకటి ఉండేవాడు, ఇద్దరం వెళ్ళాము. మెయిన్ నేనే దానికి. సో అసలు ఒకసారి క్లియర్గా చెప్పండి. ఆపరేషన్ క్యాష్ ఇచ్చారు నాకు, బ్రీఫ్ కేసు ఇచ్చి అది తీసుకొని మీ డ్రైవర్ లాగానో లేకపోతే వాడు అటెండర్ లాగానో క్లీనర్ లాగానో వెళ్ళమని అన్నారు అనమాట. సో అంటే మీకు అక్కడ మీ ఆఫీసర్ ఏం చెప్పారు? పట్టుకోమన్నారా లేదంటే అవసరం అనుకుంటే రిమూవ్ చేసామని డబ్బులు ఇవ్వడానికి నన్ను పంపించారు మా అయ్యగారు అని చెప్పేసి క్యాష్ తీసుకుని వెళ్ళాం అనమాట. అది